మై డియర్ ఫ్రెండ్స్, మోటోలా కంపెనీ మన ఇండియన్ మార్కెట్లోకి జీ సిరీస్లో మోటో G32 అనే మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి నియర్లీ 13,000 రూపీస్. వీలైతే మనకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ వచ్చేసరికి ఈ యొక్క అప్కమింగ్ ఆగస్ట్ 16న ఎక్స్క్లూజివ్గా వీలైతే ఎప్పటిలాగే ఫ్లిప్కార్ట్తో టైప్ అయ్యే యొక్క మొబైల్ ఫోన్ అయితే సేల్ తీసుకొస్తున్నారు. సో గాయస్, ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క స్పెక్స్ చెక్ చేద్దాం ఒకసారి క్విక్గా. దీంట్లో మనకి డిస్ప్లే సైజ్ సరికి 6.5 ఇంచెస్ ఐపీఎస్ LCD 90Hz రిఫ్రెష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 680 SoC యూజ్ చేస్తున్నారు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ తీసుకుంటే ఓన్లీ 1 వేరియంట్ 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి 5000 mAh బ్యాటరీ అండ్ 33 వాట్స్ అడాప్టర్ పవర్ అడాప్టర్ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో గైస్, చూసారు కదా ఈ యొక్క మొబైల్ ఫోన్ స్పెక్స్ అనేవి. బట్ స్మాల్ రిక్వెస్ట్, వీడియోకి మనం ఎంటర్ అయ్యే ముందు మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి 680 స్నాప్డ్రాగన్ SoC యూజ్ చేయడం జరిగింది. సో గమనించండి, ఇది ఒక మంచి ప్రాసెసర్. ఇది మనకి టోటల్గా అవుట్గా ప్రాసెసర్. దీంట్లో మనకి టోటల్గా 8 cores ఉంటాయి. దీంట్లో మన జీపీ చూసుకోండి గాయస్, Adreno 610 యూజ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ మల్టీ టాస్కింగ్కి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ హెవీ యూసేజ్కి గేమింగ్ కూడా యొక్క ప్రాసెసర్ ఖచ్చితంగా సరిపోద్ది. అండ్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ప్రాసెస్ ఖచ్చితంగా మీద పికప్ చేసుకోవచ్చు. బట్ ఒక విషయం మీరు గమనించాలి, ఇది మనకి జస్ట్ ఓన్లీ 4G క్యారియర్ ప్రాసెసర్. ఇది అంటే దీంట్లో మనకి ఓన్లీ 4G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క అప్కమింగ్ 5G సిమ్ కార్డ్ అయితే మీరైతే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేసుకోలేరు. మనకి ప్రాసెసర్ సపోర్ట్ చేయదు ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అండ్ పేరెంట్స్కి ఈవెన్ మన స్టూడెంట్స్కి కూడా మీరు ఖచ్చితంగా అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే రికమెండ్ చేయొచ్చు. కాకపోతే మీరు గేమింగ్ ఎక్కువ కావాలి, హై ప్రియారిటీ నాకు గేమింగ్ అనుకుంటే మాత్రం ఇట్స్ బెటర్ టు స్కిప్ దిస్ మొబైల్ ఫోన్. ఎందుకంటే 680 ప్రాసెసర్ అనేది మల్టీ టాస్కింగ్కి, డే టు డే యూసేజ్కి అండ్ బ్యాటరీ యొక్క ఆప్టిమైజేషన్ పర్వాలేదు, అన్నీ బాగానే ఉంటాయి. బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ మాత్రం ఈ ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా సూటబుల్ అవ్వదు. ఇంకా నెక్స్ట్గా ఈ యొక్క మోటో G32 యొక్క డిస్ప్లే డిస్కస్ చేస్తే ఇది మనకి పంచ్ హోల్ సెటప్ డిస్ప్లే. సో మనకి ఫ్రంట్ సైడ్ అయితే టాప్లో అయితే మిడిల్ అది కూడా ఒక పంచ్ హోల్ ఉంటుంది. అది కామనే మనకి ఎవరీ మొబైల్ ఫోన్ మనకి ఆ రకంగా వస్తుంది ప్రజెంట్ మార్కెట్లో. అండ్ ఇది మనకి ఫుల్ HD ప్లస్ ప్యానల్ IPS LCD, ఇది 90Hz రిఫ్రెష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓకే, డిస్ప్లే అనేది బాగానే ఉంటుంది. మనకి యొక్క ప్రైస్ కేటగిరీలో టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము, వీళ్ళైతే బాగానే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్గా మనకి దీంట్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెట్. ప్రైమరీ కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్, దీని యొక్క అపర్చర్ వాల్యూ f1.8 ఇది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ థర్డ్ క్యామ్ చూసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ప్రొవైడ్ చేస్తున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 50 మెగాపిక్సెల్ ప్రైమరీ క్యామ్ అనేది చెప్పుకున్నాం కదా, ఇది మనకి యూజువల్లీ సామ్సంగ్ సెన్సర్ ఇంట్లో యూజ్ చేస్తారు. అండ్ ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి గమనించండి, మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కెమెరాతో వీడియో డిపార్ట్మెంట్లో అప్ టు 1080లో అది కూడా మీరు 30 FPSలో మీరు వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోగలరు. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ యొక్క కెమెరా డిపార్ట్మెంట్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా ఫీచర్స్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కెమెరా ఫీచర్స్ అయితే చాలా వీళ్ళైతే ఎక్కువగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆప్షన్స్ అనేవి లాట్ ఆఫ్ మోడ్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు, ఫొటోస్ కానివ్వండి లేదా వీడియోస్ కానివ్వండి. సో ఒకసారి మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే మీద. అండ్ ఇంకా ఫైనలీ మనకి బ్యాక్ సైడ్ సింగిల్ LED ఫ్లాష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి నైట్ టైం షార్ట్స్కి హెల్ప్ఫుల్ అయ్యింది. యూజువల్లీ మోటోలా యొక్క కెమెరా ఆప్టిమైజేషన్ బాగానే ఉంటుంది, వాళ్ళు బాగానే చేస్తూ ఉంటారు. సో మనకైతే ఫొటోస్ కూడా ఓకే, మరి టూ మచ్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. బట్ ఏదైనా సరే డే లైటింగ్ కండిషన్ పిక్స్ మాత్రం ఓకే పర్వాలేదని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కనెక్టివిటీ డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్లో మీరు కావాలనుకుంటే ఎట్ ఏ టైంలో 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చేసరికి 5.2 అండ్ NFC అయితే సపోర్ట్ చేయట్లేదు, అది మీరు గమనించండి. GPS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ C పోర్ట్ ఉంది. అండ్ IP52 స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్. అనుకోకుండా మొబైల్ ఫోన్ మనకి వర్షంలో తెలిసినప్పటికి కూడా అంత వర్రీ అయితే పని అయితే ఉండదు, పర్వాలేదు అనుకోవచ్చు. అండ్ ఇంకా ఈ యొక్క మొబైల్ ఫోన్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే వీళ్ళు జస్ట్ ఓన్లీ 1 వేరియంటే మన ఇండియన్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అది కూడా 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. ఒకటి గమనించండి, మీరైతే మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. దీనికోసం మనకి సపరేటెడ్ డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నియర్లీ 1 TB వరకు అయితే మీరైతే మెమరీ కార్డ్ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. మేబీ మీకు 64GB ఖచ్చితంగా సరిపోదు.
సో మొబైల్ ఫోన్ కొన్నాక మీ దగ్గర ఆల్రెడీ మెమరీ కార్డ్ ఉంటే ఖచ్చితంగా దాన్ని యూస్ చేసుకోవచ్చు, స్టోరేజ్ ఒక ఇంక్రీజ్ చేసుకోవడానికి కెపాసిటీ. ఇంకొక మొబైల్ ఫోన్లో మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఫింగర్ ప్రింట్ సైడ్ ఏముంటుంది, పవర్ బటన్ కూడా సేమ్ యాజ్ యూజువల్, అండ్ 2 మైక్రోఫోన్స్ ఉంటాయి, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది, అండ్ స్టీరియో స్పీకర్స్ ఇవి 2 స్పీకర్స్ ఉంటాయి మనకి టాప్లో బాటంలో. సో ప్రతి లౌడ్ ఉంటుంది ఆడియో అనేది మ్యాక్సిమం. మీరు గేమ్స్ ఆడుతున్నా, మూవీస్ చేస్తున్నా సో బాగానే ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా వీళ్ళైతే మనకి 5000 mAh ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ 33 watts పవర్ అడాప్టర్ అయితే మనకి వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఏం స్కిప్ చేయలేదు, వీళ్ళు యాజ్ యూజువల్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. సో ఫైనల్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనం అయితే 3.5mm జాక్ పోర్ట్ అయితే, ఆడియో జాక్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంతమందికి చాలా బాగా ఇష్టపడతారు వైర్డ్ ఇయర్ ఫోన్స్ ద్వారా మ్యూజిక్ కానీ మూవీస్ కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ యూజువల్. ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి FM కూడా ఉంది. సో ఇంకా ఫైనల్ ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్ ఫోన్లో ఇది మన ఇండియన్ మార్కెట్కి అయితే 2 డిఫరెంట్ కలర్స్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి కలర్ ఆప్షన్స్, అదేవిధంగా డిజైన్ అనేది మీ యొక్క పర్సనల్ ఒపీనియన్. సో దాని గురించి పెద్ద కామెంట్ అయితే ఏం చేయలేము. సో ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా ఇది ఒక మొబైల్ ఫోన్ గురించి. సో ఖచ్చితంగా మీరు కానీ హెవీ యూసేజ్ కాదు, గేమింగ్ కాదు, డేటా యూసేజ్కి అండ్ మల్టీ పర్పస్కి, మల్టీ టాస్కింగ్ కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ 680 SoC స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఇదైతే 5G క్యాపబుల్ మొబైల్ ఫోన్ అయితే కాదు, దయచేసి గమనించండి. సో పర్వాలేదు, బాగానే ఉంది. మనకి మోటోలో వచ్చేసరికి ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మనకి కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ పికప్ చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 12 తీసుకొస్తున్నారు, బట్ కంపెనీ మనకి ఓన్లీ 1 year అయితే అప్డేట్ చేస్తారంట, ఓఎస్ అప్గ్రేడ్. అది కూడా మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 లాంచ్ చేస్తున్నారు కదా. సో ఆండ్రాయిడ్ 13తో ఈ యొక్క మొబైల్ ఫోన్కి అయితే ఓఎస్ అప్గ్రేడ్స్ అయితే స్టాప్ అయిపోయింది. బట్ సెక్యూరిటీ ప్యాచెస్ మాత్రం వీళ్ళైతే మనకి అప్ టు 2 years ప్రొవైడ్ చేస్తామని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది. సో మనకి ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ కూడా ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14 2 years ఓఎస్ అప్డేట్స్ ఇచ్చుంటే బాగుండేది. బట్ వీలైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, జస్ట్ ఓన్లీ 1 అప్డేట్, అది కూడా 13 వరకు ఇది ఎలిజిబుల్. ఇది మాత్రం ప్రెసెంట్ లాంచింగ్ అయ్యేది మాత్రం ఆండ్రాయిడ్ 12తో లాంచ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్గా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఇందాక చెప్పిన విధంగా డిస్లైక్ చేయండి. అమెజాన్లో మీరు పర్చేస్ చేస్తుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో నా లింక్ యూస్ చేయండి, నాకు కమిషన్ వస్తే హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ లాట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ గైస్.